నేను చేసుకోవాల్సిన అమ్మాయిని చూడకూడని స్థితిలో నేను చూసి బాధపడుతున్నాను అని అంటున్నాడు రాజేష్. నేను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశాను అని చెప్పేసి నిందిస్తున్నారు అని అంటున్నాడు. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడు, అడిగి తెలుసుకుందాం. సో సడన్ గా మా అమ్మాయి ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది. ఒకటి సంబంధం చూసారు మీ మమ్మీ, అది మీకు నచ్చింది. సడన్ గా అమ్మాయి ఏమనంటే మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది. ఏది మ్యారేజ్ కి ముందే? మ్యారేజ్ కి ముందు. అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా, వేరే రూమ్ లో ఉండేవాళ్ళ? పేరెంట్స్ మదర్ నేను వాళ్ళందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది? పెళ్ళైనాక ఎలాగో వచ్చి ఉండాలి కదా. పెళ్ళైనాక ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన, ముందు వచ్చి ఏం తెలుసుకుందామని వచ్చింది. ఒక 1 వీక్ ఉంది. అయితే మా మమ్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మా వైఫ్ కి కాల్ అంటే కాబోయే వైఫ్ కి కాల్ చేద్దామనే లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి చూస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్. ఏ బ్రదర్ తో? మీ బ్రదర్ తోనా? ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు. మేము తమ్ముడా? డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది. అయితే మా తమ్మునికి అడిగిన, నువ్వేంద్ర అట్లెట్లా అనుకో మా వైఫ్ కాబోయే వైఫ్ తో అట్లెట్లా ఉంటావు నువ్వు బెడ్ మీద అని, నీకు సిగ్గుచారం లేదా అని. అంటే వెడ్డింగ్ కార్డ్ లో నీ పేరుని బెడ్ మీద అతనా? నాకేం తెలియదు రాబే, అమ్మాయి చెప్పింది, అమ్మకి పోయి అడుకో, అమ్మకి తెలుసు మొత్తం అని చెప్పి. మీ అమ్మ వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి. ఓ ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది. ఛీ ఛీ ఛీ. మా అమ్మ చెప్తేనే తన పక్కన వెళ్ళి పడుకున్నా, మా అమ్మ చెప్తే తన పెళ్లి కూడా చేసుకుంటా. అబ్బాయి ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు? ఓహో. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, రాజేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాజేష్ గారు రండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాదాపూర్ నుండి వస్తున్నాను. మాదాపూర్ నుంచి. ఇందాకే డైరెక్టర్ గారు చెప్తే విన్నాము, మీరు చేసుకోవాల్సిన అమ్మాయి వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, బట్ అందరూ మిమ్మల్ని అంటున్నానని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి? అంటే నేను నార్మల్గా జాబ్ అయితే వేసుకుంటుండే మేడం. నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే. సడన్ గా ఏమైందో ఒక మమ్మీ అయితే ఇట్లానే నార్మల్ సంబంధాలు చూస్తుంటే సడన్ గా అయితే మమ్మీ అన్నది ఎన్ని రోజులు ఇట్లా ఖాళీ ఉంటాం అంటే, ఇప్పుడు వద్దు మమ్మీ, తర్వాత వేసుకుంటే ఇంకా లైఫ్ సెటిల్ చేసుకోలేను. సో మీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు, లవ్ లాంటిది ఏమీ లేదు? లవ్ లాంటిది లేదు. ముందు ఉండే నాకు లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదని ఒక పిల్ల బ్రేకప్ అయిపోయిన, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదని. సో సడన్ గా అయితే మమ్మీకి ఇలా చెప్పగానే, సరే నీ లైఫ్ నువ్వు మంచిగా లీడ్ చేసుకోరా అన్నది. సరే అని ఎట్లా నార్మల్గా జాబ్ చేసుకుంటా, మమ్మీని బాగా చూసుకుంటా, సో అని మంచిగా నడుస్తున్నాయి. సో సడన్ గా మమ్మీ ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది. ఒకటి చూసుకుంటే చేసుకోరా అని, సరే అని చేసుకున్నాం. అంటే ఒక సంబంధం చూసారు మీ మమ్మీ, అది మీకు నచ్చింది. ఒక 3 months ముందు కాల్ అండ్ మెసేజ్ వాళ్ళే మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత సడన్ గా అమ్మాయి ఏమనంటే, మీ ఇంట్లో మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది. ఓకే. అంటే ఏది మ్యారేజ్ కి ముందే? మ్యారేజ్ కి ముందు. సో వద్దు అంటే సరే ఓకే అని చెప్పిన. వచ్చినా సరే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా ఓకే అన్నారంట. అది తర్వాత నాకు సెకండ్ ఏం చెప్పలేదు. అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా, వేరే రూమ్ లో ఉండేవాళ్ళ? పేరెంట్స్ మదర్ నేను వాళ్ళందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది? పెళ్ళైనాక ఎలాగో వచ్చి ఉండాలి కదా. అది మమ్మీకి అంటే మమ్మీతో మాట్లాడుకున్నా నేను అని చెప్పింది. వాళ్ళ అమ్మతోనే మీ అమ్మతోనే? మా మదర్తో. మీ అమ్మగారు కూడా ఓకే అన్నారా? ఓకే అని చెప్పింది. కాదు, మేము అడిగేది వాళ్ళ మదర్తో మాట్లాడుకుందా తనని అడుగుతున్నాను. మీ మదర్తో మాట్లాడవలసిన అవసరం లేదు కదా. అదేం చెప్పలేదు నాకు. అంటే మీరు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి? అడిగినా, సార్ ఒప్పుకున్నా అని చెప్పింది నాకు. సో దాని తర్వాత మా మదర్తో కూడా మాట్లాడినా, సరే అని వచ్చింది. ఒక 1 week ఉంది. సో దగ్గర ఉండడం కన్నా దూరం ఉండడం కన్నా దగ్గర ఉంటే కొట్టడాలు ఎక్కువైతున్నాయని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే. కాదు, పెళ్ళైనాక ఎలాగో వచ్చి మీ ఇంట్లో ఉండాలి. పెళ్ళైనాక ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన, ముందు వచ్చి ఏం తెలుసుకుందామని. వచ్చిన 1 week లో మళ్ళీ అలిగి వెళ్ళిపోయిందా? ఇక్కడ ఏదో గొడవలుగా ఉంది. అసలు ఎందుకు వచ్చింటాను? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 week 2 weeks దాకా కాల్ అండ్ మెసేజ్ చేయలేదు నేను. చేయలేదు. సడన్ గా మళ్ళీ ఏమైందేమో. సో ఒక వారం రోజులే ఉంది మీ దగ్గర. వారం రోజుల తర్వాత ఏమని చెప్పి వెళ్ళిపోయింది? నాకు నచ్చట్లేదు ఇక్కడనే వెళ్ళిపోయిందా?
నాకు ఇట్లా దాని తర్వాత ఇంకా కాల్ మెసేజ్ ఏం రాలేదు. వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నాకు చెప్పకుండా 2 weeks తర్వాత కాల్ చేసి ఎందుకు కాల్ ఏం చేస్తలేవు, మెసేజ్ ఎందుకు చేస్తలేవు అని నాకు తిట్టింది. ఆ అమ్మాయే ఓకే నువ్వు అలిగెళ్ళిపోయింది కాబట్టి మీరు ఫోన్ చేయడం మానేస్తే 2 weeks తర్వాత రెస్పాండ్ అయిందా? అమ్మాయి ఉన్నప్పుడేమో ఇద్దరు మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది. వస్తే నేను ఆమె వచ్చిన ఆనందంలో స్వీట్ తీసుకెళ్దామని స్వీట్స్ తీసుకెళ్తున్నా. అయితే మమ్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, మా వైఫ్కి కాల్ అంటే కాబోయే వైఫ్కి కాల్ చేద్దామని లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకు ఇలా లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పి ఇంటికి పోయి చూస్తే మా వైఫ్ ఏమో మా బ్రదర్తో. ఏ బ్రదర్తో? మీ బ్రదర్తో? ఏంటి మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? తమ్ముడు మేము. తమ్ముడా? మీకంటే ఒక 1 year గ్యాప్ ఉండే తమ్ముడు తోటి ఆ అమ్మాయి కనిపించిందా? సడన్గా డోర్ లాక్ లేదు, సడన్గా వస్తే బెడ్ మీద ఉంది. ఎవరు లేరు? మీ అమ్మగారు లేరు ఆ టైంలో ఇంట్లో? లేరు. అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ మీద ఉంది. అయితే మా తమ్మునికి అడిగిన, నువ్వేంద్ర అట్లెట్లా అనుకో మా వైఫ్ అబ్బాయి వైఫ్తో అట్లెట్లా ఉంటావు నువ్వు బెడ్ మీద అని, నీకు సిగ్గుచారం లేదా అని. అంటే కూర్చున్నారా? మీకు ఏదన్నా చూడకూడని విధంగా చూసారా? అదే వేరే చూడకుండా ఇందాక చెప్పడానికే ఇబ్బంది పడ్డారు పాపం ఆ విషయం. ఏమన్నాడు రెస్పాన్స్ అతనికి? నాకేం తెలియదు రావే, అమ్మాయి చెప్పింది, అమ్మకి పోయి అడుకో, అమ్మకి తెలుసు మొత్తం అని చెప్పింది. మీ అమ్మగారు చెప్పారా? ఏమని? వెళ్ళి పడుకో అనే? ఏదన్నా అమ్మకి పోయి అడుకో, నాకు సంబంధం లేదని చెప్పింది. సో అమ్మ మొత్తం ఇదంతటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీ అమ్మగారా? అవును. ఏది మీ తమ్ముడికి నీ కాబోయే భార్యకి మధ్యన? నువ్వు సొంత కొడుకువేనా? కాదు. మీ అమ్మకి నువ్వు సొంత కొడుకు కాదు, మీ తమ్ముడు సొంత కొడుక? మీ నాన్నకి 2 marriages? ఓకే. నీకు ఎవరో ఒకరిని అంటగట్టాలి కదా అని ఓ సంబంధం చూసింది, తీరా చూస్తేనేమో ఆ అమ్మాయితో ఏదైతే మీకు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంది, ఎందుకు ఇలా సడన్ గా మార్పు, ఎందుకు అలా చేసింది అని అడగలేదా మీ అమ్మని? వచ్చేలోపు మా మదర్ ఇంకా అప్పట్లో రాలేదు. సో వచ్చినాక అడుగుదామని ఆగినాము. బ్రదర్కి తిట్టినా, అమ్మాయిని కూడా తిట్టి కొట్టినా, ఇలా ఎందుకు చేసావు అని. ఏమంటున్నారు వాళ్ళు? మీ తమ్ముడు అయితే అమ్మని అడుక్కో అన్నారు, అమ్మాయి ఏముంది? అమ్మాయి ఏమనలే, కొట్టంగానే ఏడ్చుకుంటూ వస్తుంది. ఫస్ట్ టైం మీ అమ్మాయి వెళ్ళిపోవటానికి మీ తమ్ముడు ప్రవర్తన, రెండోసారి మళ్ళీ రావటానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్, ఈ అమ్మాయి వెళ్ళి రావడానికి మీ తమ్ముడు కారణమా? అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ప్రాపర్ రీజన్ చెప్పండి. ఇంటికి ఎందుకు వస్తాంది అసలు? అంటే నార్మల్గా ఇద్దరితో నాతో కలిసి ఉందాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఒక ఇద్దరు కావాలనుకుంటుంది ఆవిడ. అంటే వెడ్డింగ్ కార్డులో నీ పేరుని బెడ్ మీద అతనా? అంతే కదా. మరి మీ అమ్మగారికి అంటే సౌతి తల్లి లాగా చూసే ఇది ఉందా నీకు చిన్నప్పటి నుంచి? మీ అమ్మ మదర్ అయినా నేను మంచిగా చూసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. మరి ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది. మీ అమ్మ ఏమన్నారు అసలు? అడిగలే. ఆ లోపు వచ్చేలోపే అంటే దాని తర్వాత అడుగుదాం అనుకున్నాను, ఇంకా రాలేదు. గంట. మీ ఇద్దరికి పెళ్ళి అయిందా? అవ్వలేదు. ఇంకో 6 months అవ్వబోతుండే. ఇంకో 6 months. అసలు ఈ ఇన్సిడెంట్ అంతా ఎప్పుడు జరిగింది? ఎంతకాలం క్రితం? 6 months బ్యాక్, 1 year బ్యాక్? ఎప్పుడు జరిగింది ఇదంతా? 3 months బ్యాక్. 3 months బ్యాక్. 3 months బ్యాక్, 3 months ముందు, అంటే ఒక 6 months ముందు పరిచయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.